ఇది చూడు దినేష్, కళ్ళద్దాలు స్టైల్ కొడుతున్నాడు వీడు. ఎప్పుడు లేట్ ఫెలో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మాయలు మన వైజాగ్ మాయలతో కలిసి నేను న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక గుడికి వెళ్దాం అయితే జరిగింది ఈరోజు. నీట్గా షేర్వానీలు వేసుకొని మంచిగా రెడీ అయ్యామన్నమాట. గుడి వచ్చేసి 39 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ మధ్యలో మన వాళ్ళు మంచి పాటలు కూడా వేశారు, వినండి. దారిలో వెళ్తుంటే బ్రిడ్జ్ కనిపించింది మాయా. మన గోదావరి బ్రిడ్జ్ లాగా భలేగా ఉందని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోయాను. మీకు కూడా చూపెడతాను, వీడియో తీసా. గుడికైతే వచ్చేసా. మన వాళ్ళు పార్కింగ్ కోసం తెగ కష్టపడుతున్నారు. తర్వాత ఎలాగో పార్కింగ్ చేసాం. యూజువల్గా కొంచెం ఎంటీగా ఉంటుంది, కానీ న్యూ ఇయర్ కదని చెప్పేసి ఇంకా ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారు. దర్శనం అయితే బాగా జరిగిందండి. సో దేవుళ్ళందరినీ మెల్లిగా వీడియో తీస్తూ చూపించాను, చూడండి. ఫోటోషూట్ రెడీ అవుతున్నది. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి రా. సో దర్శనం అయిపోయాక చిన్న ఫోటోషూట్ చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా మన మాయలు నేను కలిపి బట్టలు మార్చేసుకొని రెస్టారెంట్కి బయలుదేరాము అందరం. ప్రస్తుతానికి న్యూ ఇయర్కి అయితే ఏం ప్లాన్లు ఏం వేయలేదు, కానీ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అనమాట. సో రెస్టారెంట్ అయిపోయిన తర్వాత ఇంకెటైనా వెళ్దాం అనేసి అనుకుంటున్నాం, కానీ చూడాలి ఎటు వెళ్తాము. సో ఈలోపు మీరు వ్యూని చూడండి, చాలా బాగుంటుంది. సిటీ అండ్ డౌన్ టౌన్ వ్యూ, అది నాకు చాలా ఇష్టం. సో బుఫేలో వచ్చేసి మనకి చాట్ ఆప్షన్స్, చికెన్ అండ్ ఎగ్ చనా చాట్ అన్నీ పెట్టారు. సూప్స్ కూడా ఉన్నాయి. కారం పొడి, గోబీ, బేబీకార్న్, ఇంకా ఏవేవో కర్రీస్ అవన్నీ ఉన్నాయి. నాన్, సేమియా ఉప్మా, మిక్స్ వెజ్ సమోసా, చట్పట పొటాటో, సాంబార్ రైస్, బిర్యానీ, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్. పెప్పర్ సీదా రెస్టారెంట్. సో అయిపోయింది, ఇంక మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. మొత్తం పెట్టేస్తాను రా యూట్యూబ్లో, డౌటే లేదు. అక్కడి నుంచి ఇంకా బీచ్ కనేసి న్యూ హ్యావెన్ బీచ్కి వచ్చాము. ఆల్రెడీ ఈ బీచ్ మీద మన ఛానల్లో ఒక షార్ట్ ఉంటుంది, చూశాను మాయలు. అండ్ ఈ బీచ్ దగ్గరికి వచ్చాక ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. వైజాగ్ గుర్తొచ్చింది, ఎంతైనా వైజాగ్లో కదా. ఆ బ్లడ్లో బీచ్ కోసం ఉన్న పిచ్చి ప్రేమ అలాగే ఉంటుంది. బాధ వచ్చినా ఆనందం వచ్చినా బీచ్ ఒకటే ఉండేది ఎమోషన్. అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు అలాగా అలల సప్పుడు వినుకుంటూ ఉంటే చాలా బాగుంటుండే. సో ఈ సీగల్స్ అలాగ ఎగురుతూ మళ్ళీ వెనక్కి వస్తూ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది ఈరోజు బీచ్ కూడా. సో అక్కడ కూడా అలా ఫోటోషూట్ తీసుకున్నాం. ఈ రాకీది అయితే చూస్తే మాత్రం మన ఆర్కే బీచ్ దగ్గర ఉన్న రాకీదే గుర్తొచ్చింది. నోటలు దాటాక నేవీ క్వార్టర్స్ దగ్గర ఉంటుంది కదండి, అది. అప్పుడప్పుడు నేను వెళ్ళి ఒక్కరిని కూర్చునేటోడిని అక్కడ. బట్ చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది, నాకు చాలా నచ్చింది. సో బీచ్ కూడా అలాగే ఉంది, కానీ అక్కడ గాలి మాత్రం చాలా ఎక్కువ వేసింది, చలి కూడా అంతే ఎక్కువ వేసింది. నేను సౌండ్ ఆన్ చేస్తాను, చూడండి ఎలాగుందో. We came for go-karting. ఏదో చెప్తున్నాడు ఇంగ్లీష్లోని. ఇంకటి నుంచి అటు ఇంటికి వెళ్తుంటే గోకార్టింగ్ కనిపించిందని చెప్పేసి సరదాగా చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం. సో గోకార్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశాను, వైజాగ్లో కూడా ఒక రుషికొండ దగ్గర ఉన్నప్పుడు చేశాను. ఇక్కడ ఇది ఇండోర్ అనమాట. సో రేస్ ట్రాక్ లాగా ఉంది. నేను నా లైఫ్లో చేసిన 2 సార్లు అవుట్డోర్లో చేసా, ఇప్పుడు ఇండోర్లో చేస్తున్నా ఫస్ట్ టైం, అది అమెరికాలో. చూద్దాం ఎలా వెళ్తుంది.
ఒక రైడ్ ఒక రౌండ్ ఎంత తిప్పితే అంత అవుతుంది మార్జిన్. థియేటర్ రూమ్లోకి తీసుకెళ్లి సినిమా చూపెట్టినట్టు ఈ స్క్రీన్ మీద మాకు సేఫ్టీ గురించి మొత్తం అన్నీ చెప్తున్నారు. మన ఇండియాలో అయితే సింపుల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయి అని చెప్పేసి వదిలేస్తారు. ఇక్కడైతే మొత్తం ఏదైతే చెప్పారు చూడండి, ఏవేవో రాసి ఉన్నాయి అక్కడ. So please do not take unnecessary risks that will cause everyone in your session to lose out on valuable drive time. If you drive too aggressively, we will issue a warning in the form of a roll black flag. If you do not comply, we will be forced to cut your cart's speed and end your race with no refund. Important information. Please remember that you are responsible for any damage or injuries caused by you. So be smart, drive carefully, and have a lot of fun. నేను నా మాయలో కలిపి రేసింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో హెల్మెట్ ఇచ్చారు, మెడకేదో తగిలించారు, మెడలో అక్కడ ఎర్రగొట్టేసుకుంటామేమో అని చెప్పేసి. సో మన నెంబర్ 11. గోల గోల. అది అయిపోయిన తర్వాత మన మాయలకి నాకు సరదా తీరలేదండి. సరదా తీరాలని చెప్పేసి మళ్ళీ బౌలింగ్ అని ఒకటి ఎంచుకొని దానికి వెళ్ళాం అనమాట. ఇంక ఈ బౌలింగ్ ఆడిన తర్వాత ఇంకా అప్పుడు సరదా తీరిపోతే ఇంకెక్కడికైనా వెళ్దామని చూసాం. కానీ బౌలింగ్తోనే మా చేయి సరదా తీరిపోయింది. ఇంకా చేతుల నొప్పులకి ఇంకెటు వెళ్ళలేదు. ఇంకా అలాగ అక్కడే ఏదో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని నీట్గా పిజ్జా ఏదో తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఏదో మల్లయుద్ధంలో గెలిచినట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ ఫ్లోర్ మీద జారకుండా ఉండడానికి మనకి ఇలాంటి షూ కూడా ఒకటి ఇస్తారండి, అతను ఇచ్చాడు. సో అలా వెళ్తున్నప్పుడు నేను చూశాను అక్కడ చాలా పెద్దవాళ్ళందరూ ఆడుతున్నారు. వాళ్ళందరూ ప్రో ప్లేయర్స్లో ఉన్నారు. నేనైతే షాక్ అయ్యా. ఒక సైడ్ బాల్ విసిరితే అది ఇంకో సైడ్ తిరుక్కుంటూ వెళ్ళి మరీ హిట్ చేస్తుంది. అండ్ హిట్ చేసిన ప్రతి బాల్ ఆల్మోస్ట్ అన్నిటిని పడేస్తుంది. ఆ స్కిల్కి అయితే నేను షాక్ అయ్యా. ఈ వీడియోకి అయితే ఇంతే మామూలు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.